హాయ్ అండి. ప్రతి ఒక్కరైతే వాషింగ్ మిషన్ యూజ్ చేసేవాళ్ళు అండ్ అలాగే కొత్తగా ఎవరైతే వాషింగ్ మిషన్ తీసుకున్నారో వారంతా వారికున్న డౌట్స్ని అయితే క్లియర్ చేసేసుకోండి. వాషింగ్ మిషన్ని మనం ఒకసారి వాషింగ్ సైకిల్ అండి స్టార్ట్ చేసిన తర్వాత అన్ఫార్చునేట్లీ మనకి ఏదైనా వర్క్ మీద 2 days వరకు రాము, ఇమ్మీడియట్గా ఇప్పుడే వెళ్ళాలి అనుకున్నప్పుడు వాషింగ్ సైకిల్ మారుస్తే వాషింగ్ మిషన్ ఏమైనా రిపేర్ అవుతుందేమో, ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని కొత్తలో చాలామంది టెన్షన్ పడుతూనే ఉంటారు. నేను కూడా అలాగే టెన్షన్ పడ్డానండి. సో ఆ డౌట్స్ అన్నీ నేనైతే క్లారిటీ చేసేస్తాను. నేనైతే ఇప్పుడు వచ్చేసి ఏం చేశానంటే బట్టల్ని నానబెట్టి ఉతికే సైకిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. దాన్ని సోప్ నార్మల్ అని అంటారు. హాట్ వాటర్తో వాష్ చేసేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా, మనము చిన్నప్పటి నుంచి మన మదర్స్ కానీ అలాగా బట్టలు బాగా నానబెట్టి ఉతకడం వల్ల వాష్ బాగా వచ్చేస్తుంది, క్లీన్ అయిపోతాయి, మురికి అంతా పోతుంది, బట్టలు వైట్గా అవుతాయని చెప్పేసి బట్టలు బాగా 1 hour దాకా నానబెట్టేసి వాష్ చేసేస్తూ ఉంటారు కదా, ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి. సో దానికోసం ఈ టెక్నాలజీ అయితే వాషింగ్ మిషన్లో ఉంటుందండి. ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. ఫుల్ ఆటోమేటిక్ అయితేనే ఉంటుందండి, సెమీ ఆటోమేటిక్లో ఉండదు. వాషింగ్ మిషన్ కొనాలనుకున్న వారు టాప్ లోడ్ ఆర్ ఫ్రంట్ లోడ్ ఎనీవన్ అండి, ఏదైనా తీసుకోండి, కానీ ఫుల్ ఆటోమేటిక్ ఉండేలాగా తీసుకోండి. నన్ను అడిగితే ఫ్రంట్ లోడ్ బెటరా టాప్ లోడ్ బెటరా అంటే 2 బెటరే అండి. కానీ ఫ్రంట్ లోడ్లో ఏం చేయాలంటే మనం బట్టలు వేసేటప్పుడు కూర్చొని తీయడం వల్ల కొందరు బ్యాక్ పెయిన్ అని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారు. అంతకుమించి ఏం లేదు. వాటర్ లెవెల్స్ కూడా సెలెక్ట్ చేసేసుకోవచ్చండి. వాటర్ మనకు ఒకవేళ ట్యాంక్లో వాటర్ తక్కువ ఉన్నప్పుడు తక్కువ వాటర్తో వాష్ చేయాలి బట్టలు అనుకున్నప్పుడు వాటర్ లెవెల్స్ కూడా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. మనకు పవర్ చూపిస్తున్నా కూడా స్టార్ట్ బటన్ ఆఫ్లో ఉన్నప్పుడే ఈ సైకిల్ అన్నీ మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. అంటే మనం ఏదైనా సైకిల్ మార్చుకోవాలనుకున్నప్పుడు పవర్ బటన్ను మళ్ళీ క్లిక్ చేసేసి సైకిల్ని అలా మార్చుకోవడమే అండి. నేను వచ్చేసి ఇప్పుడు 2 days వరకు ఊరికి పోయి రాను, కానీ నేను ఆల్రెడీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. 1 hour కానీ వాష్ చేయదు, కానీ ఇమ్మీడియట్గా నేను వెళ్ళిపోవాలి. సో నేనేం చేశానంటే నేను రెడీ అయ్యేలోపు క్విక్ వాష్ ప్రాసెస్ అయితే పెట్టేశానండి. క్విక్ వాష్ ప్రాసెస్ వల్ల వితిన్ 30 minutesలో బట్టలు వాష్ అయ్యి వచ్చేస్తాయి. ఇంకా ఎలాంటి భయం ఉండదు, ఎందుకంటే మనం బట్టలు వాషింగ్ మిషన్లో పెట్టేసి అలాగే వెళ్ళిపోం కదా, మళ్ళీ వచ్చేపాటైతే నో ప్రాబ్లం. అలా కాకుండా ఎంత ఫుల్లీ ఆటోమేటిక్ అయినప్పటికీ 2 days వరకు రామంటే లోపల బట్టలు బ్యాడ్ స్మెల్ వస్తాయి కదా, ఎంత డ్రై అయినప్పటికీ కూడా. సో నేనైతే సైకిల్ మార్చేసానండి క్విక్ వాష్. కానీ యాక్చువల్గా క్విక్ వాష్ ప్రాసెస్ వచ్చేసి ఏ బట్టలకు యూజ్ చేస్తామండి అంటే ఆఫీస్ పర్పస్ అండ్ అలాగే బట్టలు మాసిపోకుండా ఉంటాయి కదా, ఏదైనా ఫంక్షన్లోకి వెళ్ళి అలా వచ్చేసి మాసిండవు అలాంటి బట్టల్ని క్విక్ వాష్లో పెట్టేసేయచ్చు. చూడండి అయిపోయింది. ఇంకా వాష్ వచ్చిన తర్వాత వాటర్ ఒకసారి తీసుకొని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ టచ్ ఎప్పుడు యాడ్ చేయాలా అని డౌట్ కూడా కొందరిలో ఉంటుందండి. ఆ సాఫ్ట్ టచ్ కోసము వాష్ ప్రాసెస్కి వచ్చిన తర్వాత సాఫ్ట్ టచ్ యాడ్ చేసేయాలండి. రిన్స్ అంతా కంప్లీట్ అయిపోయాక వాష్కు వాటర్ తీసుకుంటుంది కదా, అప్పుడు స్టార్ట్ బటన్ అనేది క్లిక్ చేసేసి డోర్ ఓపెన్ చేసి అది సాఫ్ట్ టచ్ వచ్చేసి అదే అండి కంఫర్ట్, దాన్ని డైరెక్ట్ క్లాత్స్లోనైనా వేయచ్చు లేదా డిస్పెన్సర్ బాక్స్లో అయినా వేయచ్చు. ఆ విధంగా వేసి మళ్ళీ స్టార్ట్ బటన్ నొక్కేయడమే అండి. ఎప్పటికీ కూడా స్టార్ట్ బటన్ యూజ్ చేయకుండా డోర్ ఓపెన్ చేయకూడదు. చూడండి నేనైతే ఇప్పుడు ఫ్యామిలీ కండిషనర్ వేస్తున్నాను. అది వీడియో మధ్యలో స్కిప్ అయిందండి, నాకు డిలీట్ అయిపోయింది అనుకోకుండా హ్యాండ్ తగలడం వల్ల వేసేటప్పుడుది. ఆ విధంగా మళ్ళీ స్టార్ట్ చేయడమే. ఈ విధంగా సాఫ్ట్ టచ్ చేసేసిన తర్వాత వితిన్ 15 minutesలో బట్టలు అయితే వాష్ అయిపోతాయండి. ఈ విధంగా ఎవరైనా కొత్తగా వాషింగ్ మిషన్ యూజ్ చేస్తుంటే ఇవన్నీ తెలుసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.